మహాభారతం పరాశర మహర్షి కుమారుడే వ్యాసుడు. ఆయన వేదాలు రాశాడు. అందువల్ల వేదవ్యాసుడు అంటారు. మహాభారతం కూడా వ్యాసుడే రాశాడు. మహాభారతం 10వ భాగం. ధృతరాష్ట్రుడి ఆందోళన. 26వ అధ్యాయం. 10వ భాగం. పాండవులు అరణ్యానికి బయలుదేరినప్పుడు పురజనులంతా వీధుల్లో గుమిగూడి ఇళ్లపైకెక్కి పెద్ద స్తంభాలు చెట్లపైకి ఎక్కి పాండవులను చూస్తూ ఏడుస్తూ కేకలు పెడుతూ పెద్ద గందరగోళం చేశారు. పురాతన అలవాటును అనుసరించి రత్నఖచితమైన రథాల్లోనూ భారీ ఏనుగులపై కూర్చొని మంగళవాయిద్యాలు సాగుతుండగా ప్రయాణించే రాజపుత్రులు పాండవులు. ఇప్పుడు వారి జన్మభూమి నుంచి పాదచారులై అడవులకు వెళ్ళారు. ప్రజలు ఏడుస్తూ గుంపులు గుంపులుగా పాండవులను వెంబడించారు. అన్ని వైపుల నుంచి కౌరవులను చీకొట్టడం, పాండవులను అయ్యయ్యో అని సానుభూతిని, బాధను వ్యక్తం చేయడం అక్కడ కనిపించిన దృశ్యం. ఈ పరిస్థితిని స్వర్గం నుంచి దేవుడు తప్పక చూస్తాడని జనం నుంచి కేకలు వినబడ్డాయి. ధృతరాష్ట్రుడు విదురుణ్ణి రప్పించి పాండవులు పట్టణాన్ని వదిలి అరణ్యానికి ఎలా వెళ్ళింది వర్ణించి చెప్పాలని కోరాడు. ఓ రాజా, కుంతి కుమారుడైన యుధిష్ఠరుడు అనగా ధర్మరాజు ముఖముపై వస్త్రము కప్పుకొని వెళ్ళాడు. అతని వెనుక భీముడు కళ్ళు దించుకొని తన చేతుల వైపు చూస్తూ వెళ్ళాడు. దారి అంతా ఇసుక జల్లుతూ అర్జునుడు వెళ్ళాడు. నకుల సహాదేవులు తమ శరీరాల నిండా ధూళి పూసుకొని యుధిష్ఠిరుడి వెంట నడిచారు. తన జుట్టు విరబోసుకొని దానిలో తన ముఖాన్ని కప్పుకొని కళ్ళ వెంట నీరు కారుస్తుండగా ద్రౌపది యుధిష్ఠిరుణ్ణి అనుసరించింది. పాండవుల పురోహితుడైన ధౌమ్యుడు వారితో కలిసి వెళ్తూ మరణకారకుడైన యముణ్ణి ఉద్దేశించి సామగానం చేశాడు అని విదురుడు చెప్పాడు. ఈ మాటలు విన్న ధృతరాష్ట్రుడిలో ఇదివరకు ఉన్న భయం, ఆందోళన కంటే ఎక్కువగా కనిపించింది. పురజనులు ఏమన్నారు అని అడిగాడు. దీనికి విదురుడు, ఓ రాజోత్తమా, అన్ని వర్ణాల పురజనులు ఏమన్నది వారి మాటలు మీకు చెబుతాను. ఇలాంటి ఘోరాలు జరగనిచ్చిన కురువృద్ధులు, చి చి ఏమి కురువృద్ధులు! ఆశపోతూ అయిన ధృతరాష్ట్రుడు, వాడి కొడుకులు పాండవులను అరణ్యాలకు తరిమేశారు అని చెప్పుకున్నారు అని చెప్పాడు విదురుడు. ధృతరాష్ట్రుడు విదురుడు ఇలా సంభాషించుకుంటూ ఉండగా నారదుడు ప్రత్యక్షమయ్యాడు. నేటి నుంచి 13 ఏళ్ళు దుర్యోధనుడు చేసిన ఈ ఘోర కృత్యం వల్ల కౌరవాన్యాయమంతా అంతరిస్తుంది అని నారదుడు అంతరార్థానమయ్యాడు. దుర్యోధనుడు అతని అనుచరులు భయం చెందారు. వారంతా ద్రోణుడి వద్దకు వెళ్ళి ఏ పరిస్థితుల్లోనూ తమను విడిచిపెట్టాల్సిందని ప్రార్థించారు. దీంతో ద్రోణుడు విచారాన్ని, నిస్పృహను వెల్లడించాడు.
పాండవులు దైవాంశ సంభూతులు, అజేయులు అని పెద్దలు చెప్పే వాక్యాల్లో నాకు నమ్మకముంది. కానీ కౌరవులు నాపై ఆధారపడి ఉన్నందున, నేను వారి అన్నం తింటున్నందున ధృతరాష్ట్ర కుమారుల కోసం ఎవరితోనైనా జగడమాడతాను. కౌరవుల కోసం నేను హృదయపూర్వకంగా కష్టపడతాను. కానీ ఏది అవుతుందో అది దైవాధీనం. పాండవులు అరణ్యవాసం నుంచి ఆగ్రహంతో తిరిగి వస్తారు. కోపం సంగతి నాకు బాగా తెలుసు. ద్రుపదుడి పట్ల నాకున్న కోపంతో అతడిని రాజ్యభ్రష్టుణ్ణి చేసి అవమానపరిచాను. పట్టువిడవని ఆగ్రహంతో ద్రుపదుడొక యజ్ఞం చేసి నన్ను తంపశక్తి గల ఒక కుమారుణ్ణి అగ్ని సమూఖాన పొందుతాడు. అతడే దృష్టధుమ్నుడని విన్నాను. ప్రారబ్ధ వశాన ఈ దృష్టధుమ్నుడు పాండవులకు బావమరిది, స్నేహితుడు అయి ఉన్నాడు. రాబోయే కార్యాలు సోది చెప్పిన ప్రకారం జరుగుతున్నాయి. మీరు చేసే పనులు కూడా ఆ చెడు మార్గానికే దారి చూపుతున్నాయి. మీ జీవిత కాల పరిమితి సమీపిస్తోంది. కనుక మీరు చేయదగిన ముఖ్య కార్యమేదైనా ఉంటే త్వరగా చేయండి. గొప్ప యజ్ఞం చేయండి. దుర్యోధన, యుధిష్ఠిరుడితో రాజీపడు. ఇదే నేను చెప్పే సలహా. నీకు ఇష్టమైనవి నువ్వు చెయ్యి అన్నాడు. ద్రోణుడి ఈ మాటలు దుర్యోధనుడికి రుచించలేదు. సంజయుడు ధృతరాష్ట్రుణ్ణి అడుగుతున్నాడు, నువ్వేమిటి ఆందోళనతో బెంగతో ఉన్నావు? ఓ ఈ సంజయ, పాండవులను హింసించిన నాకు శాంతి ఎక్కడిది? సంజయుడు ఇలా అన్నాడు, నీవు చెప్పింది నిజం. మున్ముందు ఎవరికైతే ఆపదలు రాగలవో అతడి హృదయము, బుద్ధి బలము వక్రించి మంచి చెడ్డల తారతమ్యం కూడా ఎరగడు. తన బుద్ధిని తానే పాడు చేసుకొని తన చెడుకు తానే ప్రయత్నిస్తాడు. నీ కుమారులు పాంచాలని హింసించి చాలా అగౌరవంగా ప్రవర్తించారు. దాని ఫలాన్ని వారిక అనుభవిస్తారు. దీనికి ధృతరాష్ట్రుడు ధర్మాన్ని, రాజనీతిని అనుసరించి నేను నడవక మూఢుడైన నా కుమారుడి ద్వారా చెడు మార్గానికి వెళ్ళి నీవు చెప్పినట్లు శీఘ్రంగా అంతానికి చేరుతున్నాము అన్నాడు. విదురుడు ధృతరాష్ట్రునికి హృదయపూర్వకంగా మంచి సలహాలను ఇచ్చేవాడు. ఆయన తరచూ ధృతరాష్ట్రుడితో ఇలా అనేవాడు, నీ కుమారుడు గొప్ప తప్పు చేశాడు. యుధిష్ఠిరుణ్ణి వంచాడు. నీ కుమారులను చెడు మార్గాల నుంచి తప్పించి మంచి మార్గాన పెట్టడం నీ కర్తవ్యం కాదా? ఇప్పుడైనా సరే నీవు పాండవులకు ఇచ్చిన రాజ్యాన్ని వారు తిరిగి పొందేలా ఆజ్ఞ ఇవ్వు. యుధిష్ఠిరుణ్ణి అడవుల నుంచి రప్పించి అతడితో రాజీపడు. న్యాయ సూత్రాల ప్రకారం చేయనప్పుడు నీవు దుర్యోధనుణ్ణి బలవంతంగా అడ్డుకోవాలి. ప్రారంభంలో ధృతరాష్ట్రుడి వాక్యాలను మౌనంగా విచారంగా వినేవాడు. విదురుడు తనకంటే బుద్ధిమంతుడని తెలుసు. అతడెల్లప్పుడూ తన మంచి కోసమే ప్రయత్నించేవాడని తెలుసు.
కానీ విదురుడు తరచుగా యథార్థాలు చెబుతుండడంతో ధృతరాష్ట్రుడు ఓర్పు వహించలేకపోతున్నాడు. ఒకనాడు సహించలేక తొందరపాటుతో, ఓ విదురా, నీవు ఎల్లప్పుడూ పాండవ పక్షపాతివి. నా కొడుకులంటే నీకు గిట్టదు. మా మంచిని మా అభివృద్ధిని నీవు కోరవు. దుర్యోధనుడు నా రక్తంతో జన్మించినవాడు. అతన్ని నేనెలా విడుస్తాను? ఇలాంటి సంభవం కాని సలహాలు ఇవ్వడం వల్ల ఏమి ప్రయోజనం? నీపై నాకు నమ్మకం పోయింది. నీవు నాకు మరి అవసరం లేదు. నీకిష్టమైతే పాండవుల వద్దకు వెళ్ళవచ్చు. నీవిప్పుడు స్వతంత్రుడవు అంటూ తన అభ్యంతర గృహంలోకి వెళ్ళాడు ధృతరాష్ట్రుడు. విదురుడు విచారగ్రస్తుడై కౌరవ వాన్వయం నశింపు నిశ్చయం అని తలచి ధృతరాష్ట్రుడు అన్న మాటలు నిశ్చయముగా నమ్మి జవాశ్వయుత రథం ఎక్కి పాండవులు నివసిస్తున్న అరణ్యానికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు పశ్చాత్తాపపడ్డాడు. తనలో తాను ఇలా అనుకున్నాడు, నేనేమి పని చేశాను? బుద్ధిమంతుడైన విదురుణ్ణి పాండవుల వద్దకు పంపి ఇంకా పాండవులకు బలము చేకూర్చాను. ఈ ప్రకారము ఆలోచించుకొని సంజయుని రప్పించి విదురుని వద్దకు తన పశ్చాత్తాపం తెలియజేసే వార్తను పంపుతూ, తానొక నిర్భాగ్య జనుని తానన్న అనాలోచిత మాటలను క్షమించి తిరిగి రావలసిందిగా బ్రతిమాలినట్లు చెప్పాలని అన్నాడు. సంజయుడు పాండవులు అరణ్యంలో నివసించే ప్రాంతానికి త్వరగా వెళ్ళాడు. అక్కడ పాండవులందరూ జింక చర్మం ధరించి ఉన్నారు. ఋషీశ్వరులతో పరివేష్టించి ఉన్నారు. విదురుణ్ణి కూడా అక్కడ చూశాడు. ధృతరాష్ట్రుడు చెప్పి పంపిన సందేశాన్ని విదురుడికి తెలియపరిచాడు సంజయుడు. నీవు హస్తినాపురానికి తిరిగి రాకపోతే అంధరాజు ధృతరాష్ట్రుడు భగ్నహృదయుడై చనిపోగలడు అని చెప్పాడు. మృదుల స్వభావుడైన విదురుడి హృదయం ద్రవించిపోయింది. సంజయుని వెంట హస్తినాపురానికి తిరిగి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు అతన్ని కౌగిలించుకున్నాడు. ఉభయులు కన్నీరు కార్చారు. అప్పటి వరకు విదురుడిపై ద్వేషాన్ని వెళ్ళగక్కిన ధృతరాష్ట్రుడు అన్యోన్య ప్రేమానురాగాలు వ్యక్తం చేశాడు. ఒకరోజు మైత్రేయి మహాముని ధృతరాష్ట్రుని మందిరానికి రాగా గౌరవించి ఉచితాసనంపై కూర్చోబెట్టారు. ధృతరాష్ట్రుడు ఆయన ఆశీర్వచనం పొందాడు. మీరు పాండవులను కలిసే ఉంటారు. మా కుటుంబంలో అన్యోన్య ప్రేమ ఏమాత్రమైనా తగ్గకుండా ఉంటుందా అన్నాడు. ధృతరాష్ట్రుడు మైత్రేయి బదులిస్తూ, నేను కావ్యకవనంలో హఠాత్తుగా యుధిష్ఠిరుణ్ణి కలిశాను. ఆయన్ను చూడటానికి అక్కడున్న ఋషులు వచ్చారు. హస్తినాపురంలో జరిగిన సమాచారాన్ని విన్నాను. నీవు భీష్ముడు జీవించి ఉండగా అలాంటి పనులు జరగడం నాకు వింతగా అనిపించింది. తరువాత మైత్రేయుడు అక్కడే ఉన్న దుర్యోధనుణ్ణి చూశాడు. కృష్ణుడు, ద్రుపదుడు పాండవులకు బంధువులని, పాండవులే పరాక్రమశాలురని, అలాంటి పాండవులకు హాని చేయడం తగదని, వెంటనే దుర్యోధనుడు పాండవులతో రాజీ పడాలని, ఇదంతా దుర్యోధనుడి శ్రేయస్సు కోరి చెబుతున్నానని మైత్రేయుడు
దుర్యోధనుడితో అన్నాడు. మూఢుడు మొండివాడు అయిన దుర్యోధనుడు మైత్రేయుడి మాటలు విని వికటంగా నవ్వుతూ తొడలు చరుస్తూ నేలను పాదాలతో రాస్తూ అతడికి జవాబు చెప్పకుండా నిరాధారంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మైత్రేయుడికి ఆగ్రహం వచ్చింది. దుర్యోధనుణ్ణి చూస్తూ, నీకంత కండకావరమా? నీ మేలు కోరిన నా పట్ల ఇంత నిరాధారణ? యుద్ధభూమిలో నీ తొడలు భీముడి గదతో విరగొట్టబడి చస్తావు అని శపించాడు. ఈ కఠోర శాపం విని ధృతరాష్ట్రుడు తుల్లిపడ్డాడు. మైత్రేయ ఋషి కాళ్లపై పడి క్షమించాలని వేడుకొన్నాడు. నీ కొడుకు పాండవులతో సఖ్యత చేసుకుంటే నా ఈ శాపం పనిచేయదు, లేకపోతే ఈ శాపం పనిచేసి తీరుతుంది అని ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మహాభారతం పురాతన కథ. మానుష తత్వం ఎప్పుడూ మార్పు చెందదు. ఏ కాలంలోనైనా కోపం, పగ అనేవి చిన్న పెద్ద, ఆడ మగ, బీద గొప్ప అనగా మనిషి జన్మమెత్తిన ప్రతి వారిని విచారంలో ముంచి భయభ్రాంతులను చేసి ధ్వంసం చేయగలవు. కృష్ణుని ప్రతిజ్ఞ. అధ్యాయం 27. శ్రీకృష్ణుడి చేతిలో శిశుపాలుడు చనిపోయాడన్న వార్త శిశుపాలుడు స్నేహితుడైన తాల్వుడికి తెలిసింది. వెంటనే అతడు అగ్రహోదగ్రుడయ్యాడు. గొప్ప సైన్యంతో ద్వారకను ముట్టడించాడు. ఇంకా శ్రీకృష్ణుడు ద్వారకకు రాలేదు. ముసలివాడైన ఉగ్రసేనుడు ద్వారకను రక్షించే పనిలో ఉన్నాడు. ద్వారక గొప్ప కోట. అది బలమైన సైన్య రక్షణలో ఉంది. ఒక ద్వీపంలో ఈ కోట నిర్మితమైంది. శత్రు సైనిక దుర్భేద్యంగా ఉంది. సైన్యానికి విశాలమైన స్థలం, వివిధ అస్త్రాలు, అందరికీ చాలా కాలం వరకు సరిపోయే ఆహార పదార్థాలు ఉన్నాయి. కోటను గొప్ప గొప్ప వీరులు రక్షిస్తున్నారు. కోటను శత్రువులు ఆక్రమించిన కాలంలో మద్యపానం సేవించరాదని, ఆటపాటలు కూడకూడదని ఉగ్రసేనుడు చాటించాడు. వంతెనలన్నీ ధ్వంసం చేశారు. రాజ్యంలోని ఏ రేవుకి ఏ పడవ రాకుండా ఏర్పాటు చేశారు. కోట చుట్టూ ఉన్న కందకానికి ఉన్న ఇనుప చువ్వలు పాతబడ్డాయి. పట్టణం చుట్టూ ఉన్న గోడలు బలవత్తరం చేశారు. కోట ముఖద్వారాన్ని ఇనుప ముళ్ళ తీగతో రక్షణ కల్పించారు. కోట నుంచి బయటకు వెళ్ళడానికి, లోనికి రావడానికి సంజ్ఞాక్షరాలతో నియమాలు పెట్టారు. నైసర్గికంగా ఆ ద్వీపం సురక్షితమైనది. ఇంకా దాన్ని బలవత్తరం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. యోధులు వేతనాలను వృద్ధి చేశారు. సైనిక దళంలోకి చేరిన యువకులను జాగరూకతో కఠినంగా పరీక్షిస్తున్నారు. ఇంత రక్షణ వ్యవస్థ ఉన్న ద్వారక ముట్టడికి సాల్వుడు తన సైన్యాన్ని బహుజాగ్రత్తగా ముందుకు నడుపుతున్నాడు. ద్వారక సైన్యాలు చాలా కష్టనష్టాలు ఎదుర్కొంటున్నాయి. శ్రీకృష్ణుడు తిరిగి వచ్చేసరికి ద్వారక పరిస్థితి అంత బాగోకపోవడంతో విచారపడ్డాడు. తక్షణం సాల్వుడిని ఎదిరించి యుద్ధంలో అతన్ని ఓడించాడు. ద్యూతం ఆట పాండవులు ఇంద్రప్రస్థపురం విడిచి అరణ్యాలకు వెళ్ళడం తదితర హస్తినాపుర వింతలు శ్రీకృష్ణుడికి తెలిసాయి. శ్రీకృష్ణుడు తక్షణమే పాండవులు ఉండే అడవికి వెళ్ళారు.
శ్రీకృష్ణుడితో పాటు చాలామంది పాండవుల వద్దకు వెళ్ళారు. ఇంకా వృష్టిభోజ కుటుంబాలకు చెందిన ముఖ్య వీరులను, చేది దేశపు రాజైన దృష్టకేతువు, కేకయులు కూడా వెళ్ళారు. వీరందరూ దుర్యోధనుడి దుర్మార్గాలు విని అగ్రహోదగ్రులయ్యారు. దుర్యోధనుడు వంటి క్రూరుల రక్తం భూదేవి తాగుతుందని అరిచారు. ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి సమీపించి గద్గద స్వరంతో తాను పడిన భంగపాట్లను ఆయనకు చెప్పింది. నేను ఏక వస్త్రంతో ఉన్నప్పుడు సభలోకి ఈడ్చుకొచ్చారు. ధృతరాష్ట్రుడి కుమారులు అనరాని మాటలతో, అసహ్యకర చేష్టలతో నన్ను అవమానించారు. నా బాధను చూసి వారు ఆనందించారు. నేను వారికి దాసిని అయ్యానంటూ అలాగే పిలిచారు. భీష్ముడు, ధృతరాష్ట్రుడు కూడా నాతో వారికున్న బాంధవ్యాన్ని మరచిపోయారు. ఓ జనార్దన, నా భర్తలు కూడా ద్యూత గృహంలో క్రూరుల అపహాస్య అవమానాలు ఎదుర్కొన్నారు. వారు నన్ను రక్షించలేకపోయారు. భీముని బలపరాక్రమం, అర్జునుడి గాంధీవం ఎందుకు పనికి రాలేదు. అలాంటి అవమానాలు పొందిన పరిస్థితుల్లో నిస్సారమై ఉన్నప్పటికీ బలం తెచ్చుకొని నన్ను హింసించిన క్రూరులను చంపి ఉండేవారు. పాండవులు ప్రఖ్యాతి గన్న వీరులు. అయినా దుర్యోధనుడు ఇంకా సజీవుడై ఉన్నాడు. పాండు చక్రవర్తి కోడలినైన నన్ను జుట్టు పట్టుకొని ఈడ్చారు. 5 వీరులకు భార్యనైన నన్ను దారుణంగా అవమానించారు. ఓ మధుసూదన, నువ్వు కూడా నన్ను వీడావు అంటూ పూడుకుపోయిన గొంతుతో మాట పెగల్చక లేకపోయింది. శ్రీకృష్ణుడి హృదయం ద్రవించిపోయింది. ఏడుస్తున్న ద్రౌపదిని ఊరడించాడు. నిన్ను అవమానపరిచిన వారందరూ వారు ఓడిపోయిన యుద్ధభూమిలోనే మట్టితో కలిసిన రక్తంలో పొరలై చస్తారు. నీ కళ్ళు తుడుచుకో. నీ భంగపాటుకు తగిన ప్రతీకారం తీర్చుకుందాం. పాండవులకు అన్ని విధాలా నేను సాయపడతాను. నీవు చక్రవర్తివి అవుతావు. ఆకాశం హిమాలయాలు బద్దలవుగాక. భూమి పొడి అయిపోవుగాక. సముద్రాలన్నీ ఇంకిపోవుగాక. ఇదే నా ప్రతిజ్ఞ అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి ప్రతిజ్ఞ పురాణాల్లోనూ శాస్త్రాల్లోనూ చెప్పిన రీతిలో, అంటే ధర్మాత్ములను రక్షించడానికి, క్రూరులను చంపి న్యాయాన్ని ధర్మాన్ని నిలపడానికి నేను ప్రతి యుగంలోనూ భూమిపై అవతరిస్తున్నాను అన్న విషయం అతడే కార్యక్రమం సాధించడానికి అవతారం ఎత్తుతున్నాడో ఆ కార్యాన్నే సూచిస్తుంది. దుష్టద్యుమ్నుడు కూడా తన చెల్లెలను ఓదార్చి కౌరవులు ఎలా నాశనమవుతారో చెప్పాడు. నేను ద్రోణుణ్ణి చంపుతాను. శిఖండి భీష్ముడి పతనము తప్పదు. క్రూరులైన దుర్యోధనుణ్ణి, వారి అన్నదమ్ములను భీముడు చంపుతాడు. రథచోదకుడి కుమారుడైన కర్ణుణ్ణి అర్జునుడు చంపుతాడు అని ప్రద్యుమ్నుడు అన్నారు. శ్రీకృష్ణుడు జోక్యం చేసుకుంటూ, మీ కష్టకాలంలోనూ నేను ద్వారకలో లేను. నేను అక్కడే ఉంటే ఈ మోసపు జీవితాన్ని జరగనివ్వకుండా అడ్డుకునేవాడిని. వారు నన్ను ఆహ్వానించకపోయినా నేనే వెళ్ళి ద్రోణుణ్ణి, కృపుణ్ణి ఇంకా ఇతర పెద్దలను ప్రోత్సహించి వారిని కార్యక్రమంలోకి దింపేవాణ్ణి. ఎంత కష్టంలోనైనా అందరినీ
పాడు చేసే జీవితాన్ని ఆపేసి ఉండేవాణ్ణి. మిమ్మల్ని శకుని వంచించే సమయానికి సాల్వుడు ద్వారకను ముట్టడించాడు. అతడితో యుద్ధంలో ఉన్నాను. అతన్ని జయించాక ఈ ద్యూతం గురించి, తర్వాత జరిగిన విషాదాంశాల గురించి నాకు తెలిసాయి. ఆ క్షణమే నేను మీ ఇబ్బందులను తప్పించలేకపోయినందుకు తీవ్రంగా విచారిస్తున్నాను. కానీ పోయిన చెలియకట్టు మళ్ళీ బాగు చేసేలోపు కొంత నీరు పోతుంది అన్నాడు. అర్జునుడి భార్య అయిన సుభద్రతోనూ వారి కుమారుడైన అభిమన్యుడితోనూ కృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చాడు. దృష్టద్యుమ్నుని ద్రౌపది పుత్రులను తీసుకొని పాంచాలకు వెళ్ళాడు. అధ్యాయం 28 పాశుపతం. పాండవుల అరణ్యవాస ప్రారంభంలో భీముడు, ద్రౌపది ఇద్దరూ యుధిష్ఠిరుడితోనూ వాగ్వివాదం చేశారు. క్షత్రియుడికి కోపం ఉండాల్సిన చోట ఉండాలని, అన్యాయం అవమానపరిస్తే నిరసన తెలియజేస్తూనే ఉన్న స్థితిలో క్షమ, శాంతి అని ఊరుకోవడం భీముడు, ద్రౌపది అన్నారు. సకల శాస్త్రాల్లోనూ తమ వాదనల్లోనూ అంశాలను యుధిష్ఠిరుడికి చెప్పారు. యుధిష్ఠిరుడు ఎప్పుడూ ఒక్కటే స్థిరమైన జవాబు ఇచ్చేవాడు. మనం ఇచ్చిన వాగ్దానం మేరకు ఖచ్చితంగా నడిచి తీరాలి. క్షమ అన్నిటికన్నా గొప్ప గుణం అని చెప్పేవాడు. భీముడు తనకున్న తమకంతో ఎప్పుడు దుర్యోధనుణ్ణి చంపుతానా, ఎప్పుడు రాజ్యాన్ని గెలుచుకుంటానా అని తనలోనే క్రోధావేశంతో ఊగిపోయేవాడు. వీరులైన వారు అడవిలో నమ్రత గల జంతువుల్లా పడి ఉండటం తగదనేవాడు. ఓమారు భీముడు యుధిష్ఠిరుడితో వేదమంత్రాలు వల్లెవేస్తూ అతడి ధ్వనిని విని ఆనందిస్తూ, అర్థం ఏమి తెలియనివాడిలా ఉన్నావు. నీ విజ్ఞానం కలవరమైనది. క్షత్రియుడై పుట్టావు గాని క్షత్రియుడి ఆచరణ లేదు. కాఠిన్యం, వీరయత్నం క్షత్రియుడికి ఉండాల్సిన సుగుణాలని శాస్త్రాలు చెప్పడం నీకు తెలుసు. ధృతరాష్ట్ర కుమారులైన ఆ దుష్టులను విచ్చలవిడిగా వదిలేయకూడదు. తనను మోసం చేసిన శత్రువును జయించని రాజు జన్మే కాదు. అది నా మతం. మోసం చేసిన శత్రువును చంపినందువల్ల నాకు నరకం వచ్చినా అది నాకు స్వర్గతుల్యంగా ఉంటుంది. నీ క్షమ మమ్మల్ని అగ్ని కంటే తీవ్రంగా దహిస్తోంది. ఆ తుచ్చులు మనలను వంచి మన రాజ్యాన్ని తీసుకొని అనుభవిస్తున్నారు. మరి నువ్వు కడుపు నిండా తిని యజగరం వలె స్తబ్దంగా పడి ఉన్నావు. మన వాగ్దానం ప్రకారం మనం పడి ఉండాలని అంటావు. ప్రపంచమంతా కీర్తి సంపాదించిన అర్జునుడు తన ఉనికి ఎలా ఇతరులకు తెలియజేయకుండా ఉండగలడు? హిమాలయ పర్వతాలు పిడికెడు తృణాలతో మూయబడతాయా? సింహ అదృశ్యులైన అర్జునుడు, నకులుడు, సహాదేవుడు ఎలా దాక్కుని ఉంటారు? వినుతికెక్కిన ద్రౌపది ఎవరికి కనబడకుండా ఎలా సంచరిస్తుంది? ఈ చేయలేని పని మనం ఎలా చేసినా దుర్యోధనుడు తన వేగుల ద్వారా మన ఉనికి తెలుసుకుంటాడు. కాబట్టి మనం ఇచ్చిన వాగ్దానం అనుసరించడానికి వీల్లేనిది. మళ్ళీ మనల్ని 13 ఏళ్ళు గెంటి
13 ఏళ్లు గెంటివేయడానికి ఏర్పాటు చేశారు. బలవంతంగా పుచ్చుకున్న వాగ్దానమని అనిపించుకోదని నేనన్నది శాస్త్ర సమ్మతమే అవుతుంది. అలసిపోయిన ఎద్దుకు ఒక గుప్పెడు గడ్డి వేసినంత మాత్రాన నీవా వాగ్దానోల్లంఘనకు ప్రాయశ్చిత్తంగా సరిపోతుంది. మన శత్రువుల్ని వెంటనే చంపుతానని నిశ్చయానికి రావాలి. క్షత్రియుడికి అంతకు మించిన కర్మే లేదు అని వాదించాడు భీముడు. తన అభిప్రాయం చెప్పడంలో భీముడు ఎప్పుడు వెనుకాడడు. ద్రౌపది కూడా దుర్యోధన, కర్ణ, దుశ్శాసనుడితో తాను పడిన భంగపాటును మళ్ళీ గుర్తు చేసింది. శాస్త్ర పురాణాల్లోనూ అంశాలు చదువుతూ యుధిష్ఠిరుడి ఆలోచనల్లోకి నెట్టి ఆందోళన కలిగిస్తుంది. ఒక్కొక్కప్పుడు యుధిష్ఠిరుడు పాతబడిన రాజకీయ సూత్రాలను ఉదహరిస్తూ కౌరవ పాండవ బలాబలాలను వర్ణిస్తుండేవాడు. మన శత్రువుల పక్షాన భూరి, శ్రీవసుడు, భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు అతని అన్నదమ్ములు యుద్ధంలో ఆరితేరిన వారు. చిన్న వలస రాజ్యాల రాజులు, పెద్ద రాజ్యాధిపతులు కూడా కౌరవుల పక్షాన ఉన్నారు. భీష్మ ద్రోణులకు దుర్యోధనుడి గుణాలు ఇష్టం లేకపోయినా అతన్ని విడువరు. యుద్ధభూమిలో కౌరవుల కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. కర్ణుడు ధైర్యవంతుడే కాదు, యుద్ధంలో మంచి నిపుణుడు కూడా. అన్ని ఆయుధాల ఉపయోగం తెలిసినవాడు. యుద్ధం జరిగితే ఎలా పరిణమిస్తుందో చెప్పలేము. మనకే జయం లభిస్తుందని నిశ్చయంగా చెప్పలేము. తొందరపడటం వల్ల ప్రయోజనం లేదు అంటూ యుధిష్ఠిరుడు తన తమ్ముళ్ళ పౌరుషాన్ని, ఉద్వేగాన్ని అనగదొక్కుతున్నాడు. మరి కొంతకాలమైన తర్వాత వ్యాసుడి సెలవు ప్రకారం అర్జునుడు దేవతల నుంచి దివ్యాస్త్ర సంపాదనకు హిమాలయాలకు ఘోర తపస్సు చేయడానికి ప్రయాణమయ్యాడు. అర్జునుడు తన అన్నదమ్ముల వద్ద అనుమతి తీసుకొని పాంచాలికి వీడ్కోలు ఇవ్వడానికి ఆమె వద్దకు వెళ్ళాడు. ఓ ధనంజయ, నీవు చేసే ప్రయత్నాల్లో తప్పక జయిస్తావు. నీవు జన్మించినప్పుడు కుంతీదేవి నిన్ను గురించి కోరిన కోరికలు, ఆశలు అన్నీ సఫలం అవుతాయి. మా అందరి సౌఖ్యం, జీవితం, గౌరవం, ఘనత అన్నీ నీపై ఆధారపడి ఉన్నాయి. కొత్త అస్త్ర శస్త్రాలు పొంది తిరిగిరా అంటూ ద్రౌపది మంగళవాక్యాలు పలికి అర్జునుడికి వీడ్కోలు పలికింది. ఈ వాక్యాలు తన భార్య ద్రౌపదివి అయినా ఆశీర్వచనాలు కుంతీదేవివే అని భావించాడు అర్జునుడు. అర్జునుడు ఘోరారణ్యాలు దాటి ఇంద్రాలిక పర్వతాన్ని చేరాడు. అక్కడ ఓ బ్రాహ్మణుణ్ణి కలిశాడు. ఆ ముని నవ్వి అర్జునుడితో ప్రేమగా మాట్లాడాడు. బిడ్డా, నీవు కవచం ధరించి ఆయుధాలతో ఉన్నావు. ఎవరు నీవు? ఇక్కడ ఆయుధాలు ఉపయోగపడవు. ఈ క్షత్రియోచిత పరికరాలని, కోపాన్ని, ఆశల్ని వదిలేసిన తపోధనులతో నిండిన ఈ అడవిలో నువ్వేమి చేస్తావు అని బ్రాహ్మణముని రూపంలోని ఇంద్రుడు అర్జునుణ్ణి ప్రశ్నించాడు. ఇంద్రుడు తన కుమారుడైన అర్జునుణ్ణి చూసి ఆనందించడానికి వచ్చాడు. అర్జునుడు తండ్రికి నమస్కరించి ఇలా పలికాడు. ఓ దేవరాజా, నాకు ఆయుధాలు కావాలి, వాటిని ప్రసాదించండి అన్నాడు. ఆయుధాల వల్ల ప్రయోజనం ఏంటి? ఆనందకరమైన వాటిని కోరుకో అన్నాడు ముని. ముని రూపంలోని ఇంద్రుడు, ఓ దేవరాజా, నాకు ఊర్ధ్వలోక సౌఖ్యానందాలు అక్కర్లేదు. పాంచాలిని, నా అన్నదమ్ములను అడవుల్లో వదిలి ఇక్కడికి వచ్చాను. నాకు ఆయుధాలే కావాలి అన్నాడు అర్జునుడు. నీవు త్రినేత్రుడనైన శివుని సన్నిధానాన్ని పొంది ఆయన దయకు పాత్రుడవైతే నీకు దివ్యాస్త్రాలు చేరుతాయి. కనుక
శివుణ్ణి గురించి తపస్సు చెయ్యి అని చెప్పి ముని రూపంలోని ఇంద్రుడు అదృశ్యమయ్యాడు. అర్జునుడు హిమాలయానికి వెళ్ళి శివుని కరుణ కోసం తపస్సు చేశాడు. శివుడు ఒక బోయవాడి వేషం, పార్వతి అతడి భార్య వేషంలో ఓ జంతువును వేటాడుతూ అడవిలో ప్రవేశించారు. వేట తీవ్ర రూపం దాల్చింది. ఆ సమయంలోనే అర్జునుడితో ఒక అడవి పంది తలపడింది. అర్జునుడు తన గాంధీవంతో ఒక బాణాన్ని పందికి వేశాడు. ఆ క్షణంలోనే వేటగాని రూపంలో ఉన్న శివుడు విడిచిన బాణం పందికి గుచ్చుకుంది. అర్జునుడు పెద్ద గొంతుతో, ఎవరు నీవు? ఈ అడవిలో భార్యతో కూడా ఎందుకు సంచరిస్తున్నావు? నేను గురి చూసిన జంతువుకు నీవు బాణం వేయడానికి ఎలా సాహసించావు అని అర్జునుడు ప్రశ్నించాడు. వేటగాడి రూపంలో ఉన్న శివుడు వేటకు ఉపయోగపడే జంతువులతో నిండి ఉన్న ఈ అడవి మాది. మేము ఇక్కడే నివసించేవాళ్ళం. నిన్ను చూడగా నీవు ఆరితేరిన వేటగాడిలా కనబడవు. నీ అవయవ సౌష్ఠం, నీ గమనం చూస్తే సౌఖ్య జీవనం గడిపేవాడి వలె కనిపిస్తున్నావు. నీవి అరణ్యంలో ఏమి చేస్తున్నావు అని ప్రశ్న నేను అడగాలి అన్నాడు ముని. ముని రూపంలోని పరమశివుడు తాను వేసిన బాణమే పందిని చంపిందని, దీనికి వ్యతిరేకంగా అర్జునుడు తలిస్తే ఆ విషయంలో పోరాడటానికి తనకు అభ్యంతరం లేదని వేటగాడు అన్నాడు. ఇంతకంటే ఆనందమైన కోరిక అర్జునుడికి ఇంకేమి ఉంటుంది? వెంటనే అర్జునుడు గెంతుతూ శివునిపై పాముల వంటి బాణవర్షం కురిపించాడు. కానీ ఆ బాణాలు వేటగాడిపై పనిచేయలేదు, అనగా శివుడిపై పనిచేయలేదు. దీనికి అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అర్జునుడి అమ్ముల పదిలో మరో బాణం లేదు. దీంతో తన శాపంతో వేటగాన్ని కొట్టాడు. వేటగాడు ఈ దెబ్బలు లక్ష్య పెట్టలేదు. సునాయాసంగా అర్జునుడి చేతిలోని శాపాన్ని లాక్కొని బిగ్గరగా నవ్వసాగాడు వేటగాడు. అర్జునుడు ఒక సామాన్య వేటగాడి చేతిలో సునాయాసంగా నిరాయుధుడు కావడంతో సిగ్గుపడి ఆశ్చర్యం అనుమానం చెందుతూ తన ధైర్యాన్ని వీడక కత్తి చేతబట్టి యుద్ధం చేస్తూనే ఉన్నాడు. కత్తి ఆ వేటగాడి ఉక్కు వంటి శరీరానికి తగిలి అది ముక్కలయింది. చేసేదేమీ లేక అర్జునుడు వేటగాడితో అనగా శివుడితో బాహాబహి కుస్తీ పట్టాడు. ఇందులోనూ అర్జునుడు ఓడిపోయాడు. వేటగాడి బాహువుల్లో చిక్కి శక్తి లేనివాడయ్యాడు. వేటగాడి చేతిలో ఓడిపోయి అర్జునుడు భగవంతుని సహాయం కోరుతున్నాడు, శివుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఆ సమయంలో ఒక ఊహ ఆయన మదిలో మెదిలింది. ఖచ్చితంగా ఈ వేటగాడు శివుడే అవుతాడని గ్రహించాడు. అర్జునుడు శివుని పాదాలపై పడి పశ్చాత్తాప్తుడై గద్గద స్వరంతో తనను క్షమించాలని ప్రార్థించాడు. శివుడు నవ్వుతూ రక్షించాను అని అర్జునుడి గాంధీవాన్ని అమ్ముల పొది నుంచి మాయమైన బాణాలను ఇచ్చాడు. గొప్ప ప్రభావం గల పాశుపతాస్త్రాన్ని కూడా శివుడు ఇచ్చాడు. శివుడి వంటి భగవంతుడితో జగడం సందర్భంగా అయిన గాయాలు శివుడి స్పర్శతో మళ్ళీ స్వస్థత చెందాయి. ఇది వరకటి కంటే అర్జునుడు ఇప్పుడు 100 రెట్లు హెచ్చు బలంతోనూ తేజస్సుతోనూ కనిపిస్తున్నాడు. స్వర్గానికి వెళ్ళి నీ తండ్రి ఇంద్రుణ్ణి పూజించు అని చెప్పి ఈశ్వరుడు సూర్యాస్త సమయమైనట్లు అదృశ్యమయ్యాడు. అర్జునుడు ఆనందాతిశయంతో ఇలా అన్నాడు, నేను నిశ్చయంగా శివుణ్ణి ముఖాముఖి చూశానా? ఆ మహానీయుడితో స్పృశించబడ్డానా? నాకింకేమి కావాలి అనుకున్నాడు అర్జునుడు. ఆ సమయంలో ఇంద్ర రథసారథి మాతాలి రథంలో వచ్చి అర్జునుణ్ణి దేవలోకం తీసుకెళ్ళాడు. ఇక మిగతాది రేపటి వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.